హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి అరుణాచలంలో ఒక తీవ్ర విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. సో భక్తులందరూ గమనించండి, చాలా మంది అరుణాచలం వెళుతున్నారు. కాకపోతే మన బాడీకి సంబంధించి, మన శరీరానికి సంబంధించి ఏదైతే అక్కడ పడుతుందో అవి మాత్రమే ప్రయత్నాలు చేయాలి తప్ప కొత్త కొత్త ప్రయత్నాలు చేయకూడదు. అలాంటి ఉదాహరణ ఈ ఘటన. చాలా మంది రీల్స్ తీసి పెడుతూ ఉన్నారు, మేము ఇలా చేసాం అలా చేసామని. సో అవి చూసి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఎలా ప్రయత్నించిన ఒక భక్తుడైతే దురదృష్టవశాత్తు మృతి చెందాడు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అరుణాచలంలోను ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మణికుమార్ అనే భక్తుడు తన కుటుంబం అంతటితో కలిపి అరుణాచలం అయితే వెళ్ళడం జరిగింది. సో నార్మల్గా వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ప్రత్యేకంగా అరుణాచలంలో ప్రతి ఒక్కరూ పాటించేది గిరి ప్రదక్షిణ. ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణకు అయితే కనుక వెళ్ళడం జరిగింది కుటుంబ సభ్యులతో కలిసి. అయితే వెళ్ళిన సమయంలో చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆలయం కూడా మనం దర్శనం అయితే చేసుకుంటూ వస్తాం. అదేవిధంగా దర్శనం చేసుకుంటూ మధ్యలో ఉన్నటువంటి ఆ మోక్ష మార్గం ఏదైతే ఉందో, చాలా మంది వెళుతూ ఉంటారు. ఆ ఇరుకైన మోక్ష మార్గం లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి అటు నుంచి బయటకు వస్తూ ఉంటారు. కొంతమంది ఒక్కోసారి భక్తులు రద్దీగా ఉన్న సమయంలో కొంతమంది ప్రయత్నించడం ఎందుకులే ఈ టైంలో ఆగిపోతారు, కానీ కొంతమంది ప్రత్యేకంగా ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలా చాలా మంది రీల్స్ కూడా చేసి నేను లావుగా ఉన్నా కూడా అందులోంచి వెళ్ళొచ్చేసానని చెప్పి చాలా మంది రీల్స్ కూడా పెడుతూ ఉంటారు. సో అలాగే ప్రయత్నించినటువంటి ఈ మణికుమార్ అని, అతని వయసు 36 సంవత్సరాలు మాత్రమే. అలాగే అతను కొంచెం లావుగా ఉంటాడు, పర్సన్ అయితే కొంచెం లావుగా ఉంటాడట. సో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచల దర్శనానికి వెళ్ళారు. దర్శనం తర్వాత 11 గంటల సమయం, రాత్రి ఆ సమయంలో గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ మోక్ష మార్గం ఏవైతే ఉందో అందులోంచి పాకుతూ ఒకవైపు నుంచి వెళ్ళి మళ్ళీ రెండో వైపుకు రావడానికి అయితే ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు అతను మధ్యలోనే ఇరుక్కుపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు చాలా వరకు ట్రై చేసి అతను బయటికి లాగడానికి ప్రయత్నించినప్పటికీ అతను మరి ఏమైందో తెలియదు, అందులో ఇరుక్కుపోయి అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు ఆ 108కి అయితే ఫోన్ చేశారు. ఇంకొక దురదృష్టం, ఆ సమయంలో భక్తులు కూడా కొంచెం గిరి ప్రదక్షిణలో తక్కువగా ఉంటారు. డే టైం అయితే కొంచెం జనం ఎక్కువ ఉండి ఇంకొంచెం హెల్ప్ చేయడానికి ఏదైనా ట్రై చేద్దరేమో తప్ప, అర్ధరాత్రి సమయం కాబట్టి కొంచెం గిరి ప్రదక్షిణ టైంలో కొంచెం తక్కువ జనం ఉంటారు. అందులో మోక్ష మార్గం ప్రయత్నించే వాళ్ళు కూడా కొంచెం తక్కువ మందే ఉంటారు. సో ఆ 12 గంటల సమయం, ఆ సమయం కాబట్టి అప్పటికి 108కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఆ 108 సిబ్బంది వచ్చి అతన్ని ఏదో విధంగా బయటకు అయితే లాగారు. కానీ అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి అయితే చేరుకున్నాడు. హాస్పిటల్కి తరలించేలోపు మార్గ మధ్యంలోనే అతనైతే మృతి చెందాడు, మణికుమార్ అనే వ్యక్తి. సో దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మీరు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయగలరా లేదా గమనించి మాత్రమే ఇలాంటివి ప్రయత్నించండి. ఒకవేళ అరుణాచలం వెళ్ళడమే మోక్షం అని చాలామంది అంటారు. అంతవరకు ఓకే, అందులోంచి మోక్ష మార్గంలోంచి వెళ్తేనే మోక్షం వస్తుంది, ఇలాంటి కొన్ని పట్టించుకోకండి. మీ బాడీ తత్వం బాగుంది, మేము వెళ్ళగలం అనుకుంటే ప్రయత్నించండి, తప్పలేదు. ఎవరో చేశారని ఏదో రీల్స్ చూసి మేము చేయాలని ఇలాంటివి మాత్రం మీకు పడలేని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నాలు అయితే చేయకండి. దానికి ఇదే ఘటన ఉదాహరణ. పోలీసులు అయితే వచ్చి దర్యాప్తు చేసి కేసును అయితే నమోదు చేశారు, కానీ ఒక ప్రాణం అయితే పోయింది. కాబట్టి మీ బాడీ తత్వాన్ని గమనించి మీకు ఏది అనుకూలం అది మాత్రమే ప్రయత్నించండి. సో ఇన్ఫర్మేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.